అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. దాంట్లో 1 కప్పు శనగపిండి తీసుకున్నానండి. ఇందులో 1 స్పూను కారం కూడా యాడ్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. తక్కువగా వేసుకుంటే బాగుంటుంది. పసుపు చిటికెడంత పసుపు వేసుకోవాలి కలర్ కొరకు. గరం మసాలా 1/2 స్పూన్ వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. 1 కప్పుకు సరిపడంత ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్కి అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా చాలా బాగుంటుంది. ఆమ్లెట్ తిన్న ఫీలింగ్ వస్తుందండి. సేమ్ ఆమ్లెట్ లెక్కనే ఉంటుందండి. తగినన్ని వాటర్ పోసుకొని బజ్జీల పిండిలా కలుపుకోవాలండి. దీంట్లో 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఉంటుందండి. ఉండలు లేకుండా మొత్తం ఈ విధంగా కలుపుకుంటూ తయారు చేసుకోవాలి బజ్జీల పిండి లెక్క. మొత్తం మిక్స్ కావాలండి. కొన్ని వాటర్ కావాల్సి వస్తే కొన్ని వాటర్ కూడా పోసుకుంటూ కలుపుకోవాలి. మరి తిక్కుగా ఉండకూడదు, బ్రెడ్ పీల్చుకుంటుంది. ఈ విధంగా కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. జారుడు లెక్క ఉంటేనే బాగుంటుంది. బ్రెడ్ ఆమ్లెట్ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని షాలో ఫ్రై అండి, ఇది డీప్ ఫ్రై కాదు. కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. బజ్జీల పిండిను బ్రెడ్ స్లైసెస్ ఈ విధంగా డిప్ చేసుకోవాలి. వెనుక ముందు మునిగే విధంగా డిప్ చేసుకోవాలి. సాఫ్ట్గా ఉంటుంది. దాంట్లో ముంచడంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మెల్లిగా తీసుకొని వేడయ్యాక ఆయిల్లో ఈ విధంగా పెట్టుకోవాలి. 1 నిమిషము వేగనివ్వాలి. ఫ్రై అయ్యేంత వరకు చూసుకోవాలి. తక్కువ ఆయిల్లో మనం బ్రెడ్ ఆమ్లెట్ చేసుకోవచ్చు. 1 నిమిషం తర్వాత దీన్ని మళ్ళీ టర్న్ చేసుకోవాలి. క్రిస్పీగా ఉంటుందండి. మనం శనగపిండి వాడుతున్నాం కాబట్టి చాలా క్రిస్పీగా వస్తుంది. పైన లోపల సాఫ్ట్గా ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. అటువైపు కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. మళ్ళీ ఆయిల్ ఏం పట్టదండి, అదే ఆయిల్లో వేయించుకోవచ్చు. ఒక 4 స్లైసెస్కు మాత్రం ఈ పిండి సరిపోతుందండి. ఇంకెక్కువ కావాలంటే మన క్వాంటిటీని పెంచుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. పిల్లలకి అందరికీ చాలా నచ్చుతుంది. ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇన్స్టెంట్ బ్రెడ్ ఆమ్లెట్ అప్పటికప్పుడు చేసుకోవచ్చు. 5 మినిట్స్లో రెడీ అవుతుంది. ఈ విధంగా అటు ఇటు కాల్చుకున్నాక రెడీ అయిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.